వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. 10th క్లాస్కి సంబంధించి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 33A అండి. ఏలో మనకి 2 ఈక్వేషన్స్ ఇచ్చి గ్రాఫికల్గా మనకు ప్రూవ్ చేయమంటాడు. అది ఇంకొకటేమో 33B అండి. బీలోనే మనకి ఇంటర్నల్ చాయిస్ 33A బి ఇంటర్నల్ చాయిస్. బీలోనేమో మామూలుగా వర్డ్ ప్రాబ్లం ఇస్తాడు. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్లోనే వర్డ్ ప్రాబ్లం ఇస్తాడు. దాన్ని మనం వర్డ్ ప్రాబ్లమ్ని ఈక్వేషన్స్ కింద మార్చుకుని మనం గ్రాఫ్ గీయాలండి. ఇక్కడ మనకి 33Aలో మనకి 2 ఈక్వేషన్స్ డైరెక్ట్గా ఇచ్చేస్తాడు. డైరెక్ట్గా ఇచ్చి మనకి గ్రాఫికల్లీ చూపించమంటాడు. అది మనకి ఈజీ క్వశ్చన్ అండి. 33B కూడా ఈజీగానే ఉంటుంది. మన వర్డ్ ప్రాబ్లం మన టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్సే ఇస్తాడు. అది ఒకసారి మనకి 33Aకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దామండి. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ అండి, సాల్వ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గ్రాఫికల్లీ. మామూలుగా 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. వీటిని పెయిర్ ఆఫ్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి గ్రాఫికల్గా. మనకి ఇంటర్సెక్టింగ్ అవుతాయా లేకపోతే కోఇన్సిడెంట్లు అవుతాయా ప్యారలల్ లైన్స్ అవుతాయా ఒకసారి మనం చూద్దామండి. ఒకసారి సొల్యూషన్ చూద్దాం. గివెన్ ఈక్వేషన్స్ రాద్దామండి. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్స్ 2x + y - 5 = 0 అండి. ఇంకొక ఈక్వేషన్ ఏంటంటే 3x - 2y - 4 = 0 అండి. వీటిని మనం మామూలుగా అయితే a1x + b1y + c1 = 0, అలాగే a2x + b2y + c2 = 0 అండి. దాన్ని కంపేర్ చేసుకుంటే మనకి ఇక్కడ a1 = ఎంత అవుతుందంటే 2 అవుతుంది. ఇక్కడ b1 = 1 అవుతుందండి. అంటే c1 = -5 అవుతుంది. అలాగే a2 అండి 3 అవుతుంది. అలాగే b2 మనకి -2 అవుతుంది. అలాగే c2 = -4 అవుతుందండి. అంటే a1/a2 అండి. a1/a2 అంటే 2/3. అలాగే b1/b2 అంటే -1/2 అండి. అలాగే c1/c2 అంటే 5/4 అండి. ఇక్కడ మనకి a1/a2 అంటే నాట్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అండి. మనకి ఈ కండిషన్ వస్తే మనం ఆల్రెడీ ముందు తెలుసు a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 వస్తే గివెన్ పెయిర్ ఆఫ్ linear equations as intersecting lines అండి. intersecting lines they have unique solution. యూనిక్ సొల్యూషన్. కన్సిస్టెంట్లీ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండి. అంటే మనకి ఈక్వేషన్ తీసుకున్న వెంటనే మనం కంపేర్ చేసుకుంటామండి. a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. ఇక్కడ a1/a2 b1/b2 c1/c2 ఫైండ్ అవుట్ చేస్తాం. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 వస్తే గివెన్ పెయిర్ ఆఫ్ లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయండి. దే హ్యావ్ యూనిక్ సొల్యూషన్ ఉంటుంది, ఒకే సొల్యూషన్ ఉంటుంది. దెన్ కన్సిస్టెంట్లీ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఇప్పుడు మనం దాన్ని గ్రాఫికల్గా ఒకసారి చూద్దామండి. ఫస్ట్ది మనకి 2x
+y -5 = 0 అండి. ఇక్కడ మనం y y రాస్తే 5 - 2x అవుతుంది. అలాగే ఇంకొక ఈక్వేషను 3x - 2y -4 = 0 అండి. ఇక్కడ మనం y రాద్దాం. ఇక్కడ వాల్యూ బట్టి 2y = 3x - 4, y = 3x - 4/2 అండి. అంటే మనం ఒక టేబుల్ వేసుకుని మనకి ఒక x వాల్యూస్ ఇచ్చుకుంటూ వెళ్దామండి. అంటే ఇక్కడ x అలాగే y = 5 - 2x అండి. ఇక్కడ x, y అంటే మన గ్రాఫ్ గీయడానికి అంటే ఫస్ట్ మనం 0 కాడి నుంచి వాల్యూస్ ఇచ్చుకుంటూ వెళ్దాం. x = 0 అయితే మనకి y = ఎంత అవుతుందంటే 5 అవుతుంది. ఇక్కడ మనం x వాల్యూకి 0 తీసుకున్నామంటే ఇక్కడ y = 5 - 2 × 0 అండి. కాబట్టి 5 వస్తుంది. ఇక్కడ x, y అంటే 0, 5. అలాగే 1 తీసుకుంటే మామూలుగా వస్తాయి కానీ దూరంగా ఉన్న వాల్యూలు తీసుకుందామండి. ఇక్కడ 2 తీసుకుందాం. 2 తీసుకుంటే y = ఎంత అవుతుందంటే 5 - 2 × 2 అండి. అంటే 1 అవుతుంది. అంటే 2, 1. అలాగే మనం దూరంగా ఉన్న వాల్యూ 4 తీసుకుందామండి. అంటే y = 2 × 4 అండి. అంటే ఎంత అవుతుందంటే 8 - 3 అవుతుంది. అంటే 4 - 3. మనం అంటే వాల్యూస్ ఇచ్చుకున్న వెళ్తే మామూలు బై వాల్యూలు ఏమి రావండి. కాబట్టి మామూలు వాల్యూసే వస్తాయి. అంటే ఇక్కడ 5, 1, -3 వచ్చినాయి. ఇదే వాల్యూస్ మనం ఇక్కడ ఇచ్చుకెళ్తే బైలో రాకుండా మనకు 1/2 కానీ అలా పాయింట్లో రాకుండా మనకు మామూలు వాల్యూస్ వస్తే ఇదే వాల్యూస్ ఇచ్చుకోవచ్చు అండి. అంటే ఇక్కడ నేను వాల్యూస్ ఏమి ఇచ్చానంటే అంటే మన ఇష్టం అండి, ఎలా ఇచ్చినా గ్రాఫ్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ 0 ఇచ్చాను. ఇక్కడ మళ్ళీ 1 ఇస్తే వాల్యూ వస్తుందండి. కాకపోతే మన గ్రాఫ్కి దగ్గర అయిపోతుంది. దూరంగా ఉండాలి కాబట్టి మనకి ఇంటర్సెక్టింగ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ వాల్యూస్ కొద్దిగా దూరంగా ఇచ్చామండి, 0, 2, 4 అని. అలాగే ఇక్కడ కూడా టేబుల్ లాగా మనం ఒక టేబుల్ తీసుకుందాం. ఇక్కడ x రాస్తే ఇక్కడ y = 3x - 4/2 అండి. ఇక్కడ x, y. ఇక్కడ మనకి xకి వాల్యూస్ ఇద్దాం. వాల్యూస్ x = ఈ వాల్యూస్ ఇద్దామండి. వస్తాయి రావు అనేది చూద్దాం. ఒకసారి మామూలుగా x = 0 ఇస్తే ఎంత వస్తుందంటే -2 వస్తుందండి. y = అంటే 0 × 3 × 0 -4/2 అంటే -2 అవుతుంది. అంటే ఇక్కడ 0 -2 అండి. అలాగే ఇక్కడ 2 ఇస్తే ఎంత అవుతుందో చూద్దాం. 2 ఇస్తే y = 6 అండి. 3 × 2 అంటే 6. 6లోంచి 4 తీస్తే 2, 2/2 అంటే 1 అండి. అంటే 2, 1. ఇక్కడ మనం 4 ఇచ్చాం కాబట్టి 4 చూద్దామండి. అంటే 12 అంటే 12లోంచి 4 తీస్తే 8, 8/2 అంటే y = ఇక్కడ అంటే 4 - 12, 8, 4 అవుతుంది. అంటే 4, 4 అవుతుందండి. ఇక్కడ మనం గ్రాఫ్ పేపర్ ఉంటుంది కదండి, మామూలుగా ఈ వాల్యూస్ తీసుకున్నాం. అంటే మనం ఇక్కడ వాల్యూసే తీసుకోవచ్చండి. ఇక్కడ 0, 2, 4 అంటే ఇక్కడ వాల్యూస్ ఏం మనకు బైలో ఏం రాలేదు. అంటే 2/2 ఉంది కాబట్టి 5/2 కానీ 3/2 కానీ రాలేదు. మామూలు వాల్యూస్ వచ్చేసినాయి కాబట్టి ఆ వాల్యూసే తీసుకున్నాం. ఒకవేళ బై వస్తే మాత్రం ఇంకొక వాల్యూ తీసుకోవాలండి. అంటే 2 కాకుండా 3 తీసుకోవాలి. చెక్ చేసుకోవాలి మన రఫ్లో. ఏ వాల్యూస్ అయినా పర్లేదు, మనకి గ్రాఫ్ వచ్చేస్తుంది. ఒకసారి మనం గ్రాఫ్ పేపర్ ఇలా ఉంటుంది కదండి, ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ 1 యూనిట్ మనకి 1 సెంటీమీటర్ అనుకుంటే 1, 2, 3, 4 మనకి ఇక్కడ వాల్యూస్ చూసుకుని 5, 6, 7 అండి, 8 అలాగే -1, -2 ఇక్కడ 1, 2,
-3 4 5 ఇక్కడ -1 -2 -3 -4 -5 అండి. అంటే గ్రాఫ్ పేపర్లో అయితే ఇంకా నీట్గా వస్తుందండి గ్రాఫ్. ఇక్కడ మనకి 0 5 అండి, అంటే మనకి y యాక్సెస్ అంటే 0 అండి, కాబట్టి 5 అంటే ఇక్కడ పెట్టాలి. అలాగే 2,1 అంటే ఇక్కడ 2కి 1 అండి, ఇక్కడ పెట్టాలి. అలాగే 4కి -3 అండి, 4కి -3 అంటే ఇదండి. అంటే మన గ్రాఫ్కి ఇస్తే అలాగే 0కి -2 అండి, ఇక్కడ మనకి x 0కి -2 అంటే ఇక్కడ పెట్టాలి. 2,1 అండి, 2కి 1 అంటే ఇక్కడ. అలాగే 4కి 4 అండి, ఇక్కడ 4కి 4 అంటే ఇక్కడ పెట్టాలి. మనం గ్రాఫ్కి ఇస్తే అంటే మనకి ఎక్కడ 2 లైన్స్ ఇంటర్సెక్ట్ ఎక్కడ అవుతున్నాయంటే ఇక్కడ మనకి 2 1 అండి. అంటే మనకి x యాక్సెస్ నుంచి డిస్టెన్స్ ఎంత అంటే 2 యూనిట్స్, y యాక్సెస్ డిస్టెన్స్ ఎంత అంటే మనం మామూలుగా అయితే x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ రాస్తాం కదండి. అంటే 2 లైన్స్ ఆర్ మనం లాస్ట్లో రాసేటప్పుడు 2 లైన్స్ ఆర్ ఇంటర్సెక్ట్ అండి, ఇంటర్సెక్ట్ ఎట్ 2,1 అండి. అంటే 2,1 అంటే x = ఎంత అవుతుందంటే 2 అవుతుంది. అలాగే y = ఎంత అవుతుందంటే 1 అవుతుందండి. ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గ్రాఫికల్లీ అండి. x + 3y = 6 అండ్ 2x - 3y = 12 అండి. ఇందాక మనం చేసిన విధంగానే చేయాలి. గివెన్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ అండి. అంటే మనకి 8 మార్క్స్ కాబట్టి మనకి ఒక రైటింగ్ కూడా రాస్తే బెటర్ అండి. అంటే x + 3y అంటే మన ఈక్వేషన్స్ కింద రాసేద్దాం. -6 = 0 అంటే 2x - 3y -12 = 0 అండి. మనం మామూలుగా అయితే a1x b1y + c1 = 0 అండి. అలాగే a2x + b2y + c2 = 0 దాంతో కంపేర్ చేస్తే మనకి a1 ఎంత అవుతుందంటే 1 అవుతుందండి. అలాగే b1 = 3 అవుతుంది, c1 = -6 అవుతుంది. అలాగే a2 మనకి 2 అవుతుంది, b2 -3 అవుతుందండి, c2 -12 అవుతుంది. ఇక్కడ మనం కంపేర్ చేసేది ఏంటంటే a1/a2 అంటే 1/2. అలాగే b1/b2 అండి, అంటే 3/-3 అండి, అంటే ఎంత అవుతుందండి -1 అవుతుంది. అలాగే c1/c2 అండి, అంటే -6/-12. ఇక్కడ అంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1 given pair of linear equations as linear equations intersecting lines అండి, intersecting lines they have unique solution. They have unique solution. Then consistent pair of linear equations అండి, pair of linear equations మనకి ఇందాక టేబుల్ రాసుకున్నట్టే ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందామండి. ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే ఇది ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1 నుంచి మనం అంటే x + 3y
-6 = 0 అండి. మనం y వాల్యూ రాయాలి. అంటే 3y = ఏమవుతుందంటే అవతల తీసుకెళ్తే 3y ఇక్కడ ఉంచేస్తే మనకి మిగతా 6 - x అవుతుంది. y = ఎంత అవుతుందంటే 6 - x/3 అవుతుందండి. అంటే ఇక్కడ మనం x వాల్యూ రాయాలి, ఇక్కడ y = 6 - x/3 రాయాలి, ఇక్కడ x, y రాయాలండి. ఇది మనకి ఫస్ట్ టేబుల్ రాద్దాం. అలాగే రెండో ఈక్వేషన్ అంటే 2x - 3y - 12 = 0 అండి. అంటే ఇక్కడ 3y = ఎంత అవుతుందంటే 2x - 12 అవుతుంది. అలాగే y = 2x - 12/3 అవుతుందండి. ఇక్కడ మనం ఏం రాయాలంటే x రాయాలి, ఇక్కడ y రాయాలి, 2x - 12/3 రాయాలి, ఇక్కడ x, y రాయాలండి పాయింట్స్. ఇక్కడ మనం ఫస్ట్ 0 తీసుకుందామండి. 0 తీసుకుంటే మనకి బై లేకుండా చూసుకుందాం. మనం ఏ వాల్యూస్ అయినా చేసేయచ్చండి. ఫస్ట్ 0 తీసుకుందామండి. 0 తీసుకుంటే మనకి 6/3 అవుతుంది, అంటే 2 వస్తుందండి. ఇక్కడ 0 తీసుకున్నామంటే y = 6 - 0/3 అండి, అంటే 2 వస్తుంది. ఇక్కడ మనకి పాయింట్ x అంటే 0, y అంటే 2 అండి. అలాగే 3 తీసుకుందామండి. మామూలుగా అయితే 2 తీసుకుందామండి. 2 తీసుకుంటే మామూలుగా అయితే 1 తీసుకుందాం. మామూలుగా అయితే 5గా ఫస్ట్ 1 తీసుకుందాం. ఒకసారి చూడండి, బైలు వస్తే మనం తీసుకోవద్దు. అంటే 6 - 1/3 అంటే 5/3 అవుతుందండి. 5/3 అయితే మనకి పాయింట్లో వస్తుంది కాబట్టి వద్దు. అలాగే 2 తీసుకుందాం. 2 తీసుకుంటే ఇక్కడ 4/3 వస్తుంది, అందువల్ల మనకి దాన్ని కూడా తీసుకోండి. ఇక్కడ 3 తీసుకుంటే ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం. 3 తీసుకుంటే 6 - 3 ఎంత అవుతుందంటే 3/3 అంటే 1 వస్తుందండి. అంటే 3 తీసుకుందాం. 3 తీసుకుంటే 6 - 3/3 అండి, అంటే ఎంత అవుతుందంటే 3/3 1 అవుతుందండి, 1. కాబట్టి ఇక్కడ మనకి xy అంటే 3, 1 అండి. అలాగే 4 తీసుకుందాం అండి. 4 తీసుకున్నా మనకి 2/3 అవుతుంది. 5/3 తీసుకున్న 1/3 అవుతుందండి. 6 తీసుకుందాం అండి. 6 తీసుకుంటే మనకి y వాల్యూ ఎంత అవుతుందంటే 6 - 6/3 అండి, అంటే 0/3. కాబట్టి 0 వస్తుందండి. ఇక్కడ మనం 3 పాయింట్లు తీసుకుంటే సరిపోతుందండి, 3 కన్నా ఎక్కువ అవసరం లేదు. మనకి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో కూడా 3 పాయింట్ల కన్నా ఎక్కువ అవసరం లేదు, గ్రాఫ్ వచ్చేస్తుందండి. ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా మనకి ఇదే పాయింట్స్ తీసుకోవచ్చు. ఇదే పాయింట్స్లో మనకి బైలు ఉండకూడదు అంతే. ఇక్కడ మనం x = 0 తీసుకుంటే ఇక్కడ -12/3 అవుతుంది, అంటే -4 అవుతుంది, పర్లేదండి. అంటే 0 తీసుకుంటే y = ఇక్కడ -12/3 అవుతుంది, అంటే -4 అవుతుంది. ఇక్కడ xy వాల్యూస్ అంటే 0, -4 అండి. అలాగే మనం 1 తీసుకుంటే ఎంత అవుతుందంటే ఇక్కడ 10/3 అవుతుంది, వద్దండి. అంటే అలాగే 2 తీసుకుంటే ఎంత అవుతుందంటే 2 అయితే -8/3 అవుతుంది, కాబట్టి 2 కూడా వద్దండి. అంటే 3 తీసుకుంటే మనకి ఇదేమో 6 అవుతుంది, -6/3 అవుతుంది, కాబట్టి 3 తీసుకుందామండి. అంటే y = ఎంత అవుతుందంటే ఇక్కడ 3 పెడితే 6, 12 -6/3 అవుతుంది, అంటే -2 అవుతుందండి. అంటే 3, -2. అలాగే 4 తీసుకుందామండి. 4 తీసుకుంటే -8/3 అవుతుంది. 5 తీసుకుంటే 2/3 అవుతుంది. 6 తీసుకుంటే 0 వస్తుందండి, అంటే 0/3, కాబట్టి 0 అండి. ఇది సెకండ్ టేబుల్ మన గ్రాఫ్ తీసుకోవడానికి. ఈ వాల్యూస్ అండి, ఈ వాల్యూస్కి మన గ్రాఫ్ గీయాలి. గ్రాఫ్లో మనకి ఇలా గీసినా దగ్గర వాల్యూ వచ్చేస్తుందండి, మనం ఎంత ఎలా గీసినా. ఇక్కడ 1 పెడితే ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4, ఇక్కడ 6 అండి, ఇక్కడ 7, 8, అలాగే -1, -2, -3, -4, -5 అండి. ఇక్కడ 1, 5, అలాగే -1, -2, -3, -4, -5 అండి. ఒకసారి మనం గ్రాఫ్కి ఇద్దాం. 0, 2 అండి. 0 అంటే ఇక్కడ ఉంటుంది 0, 0, 2 అంటే ఇక్కడ. అలాగే 3, 1 అండి. 3కి 1 అంటే ఇక్కడ. అలాగే 6కి 0,
6కి 0 అండి. అంటే మన గ్రాఫ్ ఎలా వస్తుందంటే కొద్దిగా మనకి అంటే పాయింట్స్ 2కి 0కి 3కి 1 కాబట్టి మన గ్రాఫ్ పేపర్లో అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే 0కి -4 అంటే ఇక్కడ పెట్టాలి, 3కి -2 అంటే ఇదండి -2, 3కి -2. అలాగే 6 0 అంటే ఇది మామూలుగా అయితే మన స్కేల్ ఎట్ గీసుకోవాలండి. ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి అంటే మనకి ఇక్కడ మామూలుగా అయితే ఇది ఎంత అండి 6 0. ఎక్స్ యాక్సెస్ మీద y = 0 అండి. కాబట్టి 6, 0 2 లైన్స్ మనం ఏం రాస్తామంటే 2 లైన్స్ ఇంటర్సెక్ట్ ఎట్ 6, 0 అండి. అంటే మనకి x = 6, y = 0. ఇంటర్సెక్టింగ్ పాయింట్ సొల్యూషన్ అదండి. 2 లైన్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయంటే 6, 0. ఒకసారి మనం ఒక ఇదే లెక్కిస్తే మనకు పాయింట్స్ ఆల్రెడీ గుర్తొచ్చేస్తాయండి. లేకపోతే మనం 1 కాడి నుంచి పెట్టుకుంటూ వెళ్తాం, 0 కాడి నుంచి. ఏ పాయింట్స్కి అయితే మామూలు బయలు రాకుండా ఉన్న వాల్యూస్ తీసుకుని గ్రాఫ్ గీసేస్తే మనకు వాల్యూ వచ్చేస్తుందండి, మనకి కరెక్ట్ వాల్యూ వస్తుంది. బయలు వచ్చి తీసుకోకండి, అంటే పాయింట్లు పెట్టడం ఇదైతే మళ్ళీ కొద్ది కష్టం అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ వాల్యూలో 0 తీసుకుని 1 తీసుకుని 2 తీసుకుని అలా మనకి ఒక 10 వాల్యూస్ లేకపోతే 20 వాల్యూస్ దగ్గర తీసుకుని వెళ్తే మనకి 3 పాయింట్స్ వద్ద మామూలు వాల్యూ వస్తుందండి. కాబట్టి ఇక్కడ 3 పాయింట్స్ తీసుకుంటే సరిపోతుంది. మనకి ఎక్స్కి 3 పాయింట్స్ తీసుకుంటే వైకి మనకి 3 వాల్యూస్ వస్తాయి. కాబట్టి ఎక్కడ మనకి రాంగ్ రాదు. కాబట్టి ఇలా చేసుకోండి. సాల్వ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గ్రాఫికల్లీ. మనకి ఇందాక చేసిన విధంగానే చేద్దామండి. సొల్యూషను గివెన్ pair of linear equations అండి. అంటే 2x + y - 6 = 0. అలాగే 4x - 2y - 4 = 0 అండి. వాటిని ఎట్లతో కంపేర్ చేస్తామంటే a1x + b1y + c1 = 0. అలాగే a2x + b2y + c2 = 0 అండి. అంటే a1 = 2, అలాగే b1 = 1, c1 = -6 అండి. అలాగే a2 = 4, b2 = -2, c2 = -4 అండి. ఇక్కడ a1/a2 ఫైండ్ అవుట్ చేద్దాం. 2/4 అంటే మనకి 1/2. అలాగే b1/b2 అంటే -1/2, c1/c2 అంటే 6/4 అండి. ఇక్కడ మనకి a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అండి. ఇక్కడ ఏమవుతుందంటే గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండి. ఇంటర్సెక్టింగ్ they have unique solution. Then consistently
కన్సిస్టెంట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండి. ఇక్కడ మనం మామూలుగా ఇందాక చేసిన విధంగానే చూద్దామండి. ఇక్కడ 2x + y - 6 = 0 అండి. ఇక్కడ y = 6 - 2x. అలాగే ఇంకొక ఈక్వేషన్ ఏంటంటే 4x - 2y - 4 = 0 అండి. ఇక్కడ 2y = -4x - 4 అండి. y = 4x - 4/2 అండి. అంటే ఇక్కడ మనకి ఇది 2 టైమ్స్ పోతుంది, అంటే 2x - 2 అండి y అనే వాల్యూ. ఇక్కడేమో y = 6 - 2x అండి. ఇక్కడ x, ఇక్కడ y 6 - 2x, అలాగే x, y అండి. ఇక్కడ కూడా మనకి x, y = 2x - 2, అలాగే x, y అండి. ఇక్కడ మనకి ఇక్కడ 0 అయితే y = ఎంత అవుతుందంటే 6 అవుతుంది. ఇక్కడ 0, 6. అలాగే మనకి వాల్యూ 2 తీసుకుంటే ఎంత అవుతుందంటే ఇక్కడ చూద్దామండి. వాల్యూ 2 అంటే 4 అంటే 2 అవుతుందండి. అంటే 2, 2 అవుతుంది. అలాగే 4 తీసుకుందామండి. 4 తీసుకుంటే ఎంత అవుతుందంటే 8, అంటే y = -2 అవుతుంది. అంటే 4 - 2 అండి. అలాగే దీనికి కూడా మనం xకి 0 తీసుకుంటే y = ఎంత అవుతుందంటే -2 అవుతుంది. అంటే 0 - 2 అండి. అంటే బయలేం రావు, ఎంత వాల్యూ తీసుకున్నా ఇక్కడ వాల్యూస్ తీసేసుకోవచ్చు అండి. 2 తీసుకుంటే y = ఎంత అవుతుందంటే 2 అవుతుంది. ఇక్కడ 2, 2. అలాగే 4 తీసుకుంటే 6 అవుతుందండి. అంటే 4, 6. ఈ వాల్యూస్ తీసుకుని మనం మామూలు గ్రాఫ్ గీసేయచ్చు. మనం ఏ వాల్యూస్ అనేది తీసుకోవచ్చు అండి. 3 వాల్యూస్ మనకు బయలు రాకుండా తీసుకుంటే సరిపోతుంది. గ్రాఫ్ చాలా ఈజీగా వస్తుంది. అంటే ఏ లెక్క అయినా ఇంకా ఇలా చేసేయచ్చండి. మీరు ఒక్కసారి ఈ లెక్కలు నేర్చుకుంటే మనకు ఒక 8 మార్క్స్ సమ్ గ్యారంటీ అండి. గ్రాఫ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ 1, ఇక్కడ 2, 3, 4, 5. అంటే మనకి ఇక్కడే బాగా వచ్చేస్తుందంటే గ్రాఫ్ పేపర్లో ఇంకా నీట్గా వస్తుందండి. అంటే మనం అటు ఇటు గీస్తాం కాబట్టి ఇది వాల్యూస్ ఇక్కడ దూరంగా అప్పుడే అంటే యూనిట్ 1 యూనిట్ 1 సెంటీమీటర్ అయితే -1, -2, -3. ఒకసారి చూద్దామండి. 0, 6 అండి. అంటే 6 కూడా తీసుకోవాలి. 0, 6. అలాగే 2కి 2 అండి. అలాగే 4కి -2. అంటే మనం గ్రాఫ్ గీస్తే ఒకసారి పెన్సిల్ మామూలుగా పెట్టి గీయాలండి. అలాగే 0, -2, 0కి -2. అలాగే 2కి 2. అలాగే 4కి 6 అండి. అంటే ఇక్కడ 2 లైన్స్ intersect at intersect at 2, 2 అండి. అంటే x = y = 2 అండి. ఇది మనకి గ్రాఫ్ అండి. ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గ్రాఫికల్లీ మనకి 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఇందాక రాసినట్టే రాద్దామండి. సొల్యూషను గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండి.
pair of linear equations మనకి 4x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4, 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 14 అండి. మనకి కంపేర్ చేద్దాం. అంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0, అలాగే a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. అంటే a1 ఈజ్ ఈక్వల్ టు 4, b1 ఈజ్ ఈక్వల్ టు -1, c1 ఈజ్ ఈక్వల్ టు 4, అలాగే a2 ఈజ్ ఈక్వల్ టు 3, b2 ఈజ్ ఈక్వల్ టు 2 అండి, c2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మామూలుగా అయితే ఇక్కడ ఈక్వేషన్ కింద రాసేస్తే -4 ఈజ్ ఈక్వల్ టు 0 అండి, అలాగే -14 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసేస్తే మనకి ఇక్కడేమో c1 -4 అవుతుంది, c2 -14 అవుతుందండి. ఇక్కడ మనకి a1/a2 4/3 అవుతుంది, b1/b2 -1/2 అండి, c1/c2 -4/-14 అండి. ఇక్కడ a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అండి. కాబట్టి గివెన్ pair of lines intersecting lines అండి. intersecting lines they have unique solution అండి. unique solution then consistent pair of linear equations అండి. linear equations కాబట్టి మనకి రెండు ఈక్వేషన్స్ గ్రాఫ్ గీద్దామండి. అంటే ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటంటే 4x మైనస్ వై -4 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇంకొక ఈక్వేషన్ ఏమో 3x ప్లస్ 2y -14 ఈజ్ ఈక్వల్ టు 0. సరే అంటే y వాల్యూ y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 4x - 4 అండి. ఇక్కడేమో 2y ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ అంటే 14 - 3x అండి, 14 - 3x, y ఈజ్ ఈక్వల్ టు 14 - 3x/2 అండి. ఇక్కడ మనకి x వాల్యూస్ x, y ఈజ్ ఈక్వల్ టు 4x - 4 అండి. అంటే x, y. ఇక్కడ మనకి ఇందాక తీసుకున్నట్టే x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందామండి, y ఈజ్ ఈక్వల్ టు -4 అవుతుంది. ఇక్కడ 0, -4. అలాగే దూరంగా మనం 2 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుందండి, అంటే 2, 4. అలాగే 4 తీసుకుంటే మనకి y ఈజ్ ఈక్వల్ టు 16, 12 అవుతుంది. ఇక్కడ 4, 12 అండి. అలాగే ఇక్కడ మనం x, y ఈజ్ ఈక్వల్ టు 14 - 3x/2 అండి. ఇక్కడ x, y. మనం మామూలుగా ఇక్కడ వాల్యూస్ తీసుకుందామండి. x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 14/2 అండి, అంటే 7 అవుతుంది. ఇక్కడ 0, 7. అలాగే 2 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు 6 అండి, అంటే 14 నుంచి 8 6, 6 అంటే 6/2 అంటే 3 అవుతుంది. 2, 3 అండి. అలాగే 4 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు 2/2 అండి, అంటే 1 అవుతుంది. అంటే 4, 1 అండి. ఇక్కడ మనకి ఇక్కడ 0, 1.
జీరోకి -4 అండి, -4 తీసుకుందాం. అలాగే 2కి 4, 2కి మనకి 4, అలాగే 4కి 12. మామూలుగా అయితే ఇక్కడ 7, 8 ఇలాగా 12 దాకా తీసుకోవచ్చండి. అంటే ఇక్కడ మనం ఇక్కడ x = 2 తీసుకుంటే 4 అవుతుంది. ఇక్కడ x = 2 తీసుకుంటే అంటే ఇక్కడ 4 అవుతుందండి. అంటే 8 వస్తుంది. ఇక్కడ 8/2 అంటే 4, ఇక్కడ 2, 4 అంటే మనకి ఇలా వస్తుందండి. అలాగే 0కి 7 అండి, 7. అలాగే 2కి 4 అండి, 2కి 4, 4కి 1, అంటే మనకి 2, 4 అండి. ద 2 లైన్స్ intersect at టూ 4 అండి. అంటే x = 2, y = 4 అండి. ఇది సొల్యూషన్ అండి. గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, అండి. అంటే 4x - 5y - 20 = 0, 3x + 5y - 15 = 0 అండి. ఇక్కడ మనం దేంతో కంపేర్ చేయాలంటే a1x + b1y + c1 = 0 అండి. అలాగే a2x + b2y + c2 = 0. ఇక్కడ మనం కంపేర్ చేసుకుంటే a1 = 4 అవుతుంది, b1 = -5 అవుతుంది, c1 = -20 అవుతుందండి. అలాగే a2 = 3 అవుతుంది, b2 = 5 అవుతుంది, c2 = -15 అవుతుందండి. అంటే a1/a2 4/3 అవుతుంది, b1/b2 -5/5 అండి, అంటే -1, c1/c2 అంటే -20/-15 అండి. ఇక్కడ మనకి a1/a2 ≠ b1/b2 అండి. కాబట్టి గివెన్ పెయిర్ ఆఫ్ లైన్స్ ఏమని రాయాలంటే ఇంటర్సెక్టింగ్ అండి. ఇంటర్సెక్టింగ్ లైన్స్, they have unique solution. Then consistent pair of linear equations అండి. ఒకసారి మనం ఇక్కడ 4x - 5y - 20 = 0. ఇక్కడ మనం మామూలుగా 4x - 20 = 5y అండి. y = 4x - 20/5 అవుతుంది. అలాగే ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ 3x + 5y - 15 = 0. అంటే 5y = 15 - 3x అండి. అంటే y = 15 - 3x/5 అండి. ఇక్కడ మనం వాల్యూస్ తీసుకుందాం. xకి x, అలాగే 4x - 20/5 అండి.
అంటే ఇక్కడ మనం అంటే ఎక్స్ కామా వై తీసుకుందాం. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే మనకి వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే -4 అవుతుంది. అంటే 0, -4. అలాగే 1 తీసుకుంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 16/5 అవుతుందండి. కాబట్టి ఇక్కడ మనం 1 తీసుకోకూడదు. అలాగే 2 తీసుకుంటే ఇక్కడ 14/5 వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ 2 తీసుకున్న, 3 తీసుకున్న, అలాగే 4 తీసుకున్న 16 అంటే 4/5 వస్తుంది. అంటే 5 తీసుకుంటే సరిపోతుందండి. 5 తీసుకుంటే మనకు y వాల్యూ అంటే 20 అంటే 0 అవుతుంది. అంటే 5 0. అలాగే 6 తీసుకుంటే 24 అంటే 4/5 అవుతుంది. అంటే మనకి ఫ్రాక్షన్ వచ్చేస్తుంది. 7 తీసుకున్న మనకి 8/5. 8 తీసుకున్న ఫ్రాక్షన్ వస్తుందండి. 9 తీసుకున్న ఫ్రాక్షన్ వస్తుంది. 10 తీసుకుందామండి. 10 తీసుకుంటే మనకి y ఈజ్ ఈక్వల్ టు 40. 20/4 y ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుందండి. 10కి 4 అవుతుంది. ఇక్కడ కూడా అదే వాల్యూ తీసుకుందామండి. అంటే x అంటే y ఈజ్ ఈక్వల్ టు 15 - 3x/5. ఇక్కడ x, y అండి. ఎక్స్కి 0 తీసుకుంటే మనకి y వాల్యూ ఎంత వస్తుందంటే 3 వస్తుందండి. అంటే 0, 3. అలాగే 5 తీసుకుంటే అంటే మనకి కింద 5 ఉంది కాబట్టి మనం కంపల్సరీ 5 తీసుకుంటేనే వస్తుందండి. లేకపోతే ఫ్రాక్షన్ వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. 5, 0 అండి. అలాగే 10 తీసుకుంటే ఇక్కడ 30. y ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 30, 15. 15/5 అంటే -3 అవుతుంది. ఇక్కడ 10 -3 అండి. ఇక్కడ మనం గ్రాఫ్ ఒకసారి చూద్దాం. x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మనకి y ఈజ్ ఈక్వల్ టు -4 అండి. అంటే -1, -2, -3, -4 ఇక్కడ. అలాగే 5కి 0 అండి. 1, 2, 3, 4, 5. 5కి 0 అంటే ఇక్కడ. అలాగే 10కి 4 అండి. 6, 7, 8, 9, 10. 10కి 4 అంటే 1, 2, 3, 4. అంటే 4 10 కాడ ఇక్కడ పెట్టాలి. అంటే మన గ్రాఫ్ పైకి అండి కొద్దిగా ఎక్కువ ఇలా వస్తుందండి. అలాగే 0కి 3 అండి. ఇక్కడ 0, 3 అంటే 0, 3. x ఈజ్ ఈక్వల్ టు 0 అండి. 3. అలాగే 5కి 0. 5కి 0 అంటే ఇక్కడ. 10కి -3 అంటే ఇలా ఇక్కడ అండి. అంటే మనకి ఇక్కడ 5, 0 వద్ద ఇంటర్సెక్ట్ అవుతుందండి. ద టూ లైన్స్ ఇంటర్సెక్ట్ ఎట్ 5, 0 అండి. అంటే x ఈజ్ ఈక్వల్ టు 5, y ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇక్కడ ఇది మనకి సొల్యూషను. ఇక్కడతో మనకి అంటే మనం గ్రాఫ్లో మనకి ఫ్రాక్షన్స్ రాకుండా చూసుకుని వాల్యూస్ పెట్టుకుంటే వెళ్తే మనకి 3 వాల్యూస్ తీసుకుంటే మనకి గ్రాఫ్ కరెక్ట్గా వస్తుందండి. ఇక్కడ అంటే 0, 1 తీసుకోవచ్చు. అలా కాకుండా మనం 3 వాల్యూస్ తీసుకునే విధంగా చేద్దాం. ఎందుకంటే మనకి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో అట్లీస్ట్ 3 పాయింట్స్ అని తీసుకోవాలని చెప్పి ఇచ్చాడు. కాబట్టి మనకి అంటే 2 పాయింట్స్ తీసుకున్నా వస్తుందండి. 0, 1 తీసుకుంటే మనకి గ్రాఫ్ వచ్చేస్తుంది. కాకపోతే మనకి 1 మార్క్ తగ్గించారండి. లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయికి 99 వేశారు. ఎందుకు వేశారంటే అదే కారణం చెప్పారు. మళ్ళీ మనం రివాల్యుయేషన్ పెడితే అక్కడ మెన్షన్ చేశారండి. 3 పాయింట్స్ తీసుకోవాలని స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో ఇచ్చారు. కాబట్టి మీరు 2 పాయింట్స్ తీసుకోకండి, 3 పాయింట్స్ తీసుకోండి మినిమం. తీసుకుని గ్రాఫ్ చేస్తే మనకి ఈజీగా వస్తుంది. ఇది మనం ఏ ఈక్వేషన్స్ ఇచ్చినా మనకి అంటే బైలు వచ్చినా సరే మనం ఒక 3 వాల్యూస్ దగ్గర ఫ్రాక్షన్స్ రాకుండా చూసుకుంటే సరిపోతుందండి. మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది గ్రాఫ్. ఈ క్వశ్చన్ 8 మార్క్స్ క్వశ్చన్ అండి.
ఇది చాలా సింపుల్గా ఉంటుందండి ఇది. అలాగే మనకి 33Bలో ఏమిస్తున్నాడు, 33Aలో ఇలా 2 క్వశ్చన్స్ ఇచ్చేసి గ్రాఫికల్లీ అంటున్నాడు. అలాగే 33Bలో ఏమంటున్నాడంటే వర్డ్ ప్రాబ్లం ఇస్తున్నాడండి. దాన్ని మనం ఈక్వేషన్ రూపంలో మార్చుకుని అప్పుడు గ్రాఫ్ గీయాలి. అవి కూడా మనకి ఈజీగానే ఉంటాయి. అవి కూడా మన 33B అని చెప్పి ఒక 5 క్వశ్చన్స్ చెప్దాం. ఆ 2 కలిపి చేసుకోండి. ఒకవేళ ఎక్కడైనా ఒక క్వశ్చన్ కష్టంగా ఉంటే మనకి ఇంటర్నల్ చాయిస్ కాబట్టి కంపల్సరీ కవర్ అయిపోతుందండి. 10 క్వశ్చన్స్ ఇదే మోడల్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా, ఏ ఈక్వేషన్స్ వచ్చినా మనం చేసేయచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.